Hello story lovers, welcome back to my channel Prema Pallaki part 4. ఇక సత్య వంశీని కానీ, వంశీ సత్యని కానీ కదిలించుకోకపోవడంతో ఎవరి చదువుల్లో వాళ్ళు బిజీ అయిపోయి స్టడీస్ ఫినిష్ చేసుకుని ఇండియాకి వచ్చే రోజు రానే వచ్చింది. మధ్య మధ్యలో వీరింక కిరణ్ రావడం తప్ప ఇండియాకి వస్తే పిల్లలకి మళ్ళీ వెళ్ళబుద్ధి కాదని ఎప్పుడూ వంశీ వాళ్ళని ఇండియాకి రానివ్వకపోవడంతో దాదాపు 6 ఏళ్ల తర్వాత ఇండియాకి వెళ్తూ ఉండడంతో వాళ్ళ ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు. వంశీ వాళ్ళకైనా చెల్లెళ్ళు అన్న 5గురు ఒక దగ్గర ఉన్నారు కానీ మరీ సత్య ఒంటరిది. దితి వాళ్ళు ఫ్రెండ్స్‌గా ఉండడం వల్ల కాస్త ఆ ఒంటరితనం నుంచి బయటపడింది కానీ, వాళ్ళు కూడా వంశీ వాళ్ళలాగా కోపంగా ఉండేవాళ్ళైతే ఆమెకి 6 ఏళ్లు గడ్డు కాలంగా గడిచేది. అందరూ ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరి ఒకే ఫ్లైట్‌లో టికెట్స్ బుక్ చేసుకోవడంతో ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఎదురు పడక తప్పలేదు. అందరూ లైన్‌గా లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కగానే ఫ్లైట్ ఇంకా టేక్ ఆఫ్ కాకముందే ముందు సీట్‌లో ఉన్న ప్యాసింజర్ నిద్రపోవడంతో అనుకోకుండా అతని చెయ్యి తగిలి ఆ వెనకే ఉన్న వంశీ ఒళ్ళో పడింది సత్య. వెంటనే తమాయించుకుని ఆమె లేచి డ్రెస్ సరిచేసుకోవడంతో ఆమె స్పర్శ తనని ఏమాత్రం టచ్ చేయలేకపోయిందన్నట్టుగా వంశీ తన బ్యాగ్లో ఉన్న మ్యాగజైన్ తీసి చదువుకోవడం మొదలుపెట్టాడు. ఇక పిల్లలు వస్తున్నారని 2 ఇళ్లల్లో జరుగుతున్న హడావిడి మామూలు కాదు. ఆ బన్ను ముక్కలు బ్రెడ్ ముక్కలు తిని ఇన్నాళ్లు ఫారెన్లో ఎలా ఉన్నారో అన్న కంగారుతో ఇటు మైథిలి వాళ్ళు అటు రేవతి పిల్లల కోసం వంటలు దంచికొట్టడం మొదలుపెట్టారు. దాదాపు 11 గంటలకి జర్నీలో లంచ్ ఇంకా డిన్నర్ ఫ్లైట్‌లో చేసేసి నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసి మళ్ళీ లంచ్ టైంకి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. శక్తి, శివ చెల్లెల్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంట్లో నుంచి బయలుదేరడంతో అటు వీర్, కిరణ్, చింటూ కూడా ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే సమయంలో శక్తి, శివ వాళ్ళ కార్ దాటి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వీర్ వాళ్ళు ఆగాల్సొచ్చింది. అలా శక్తి వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అవ్వడం, ఇలా ఇమిగ్రేషన్ నుంచి సత్య వాళ్ళు బయటికి రావడం ఒకేసారి జరగడంతో అన్నయ్య అంటూ పరుగున వెళ్లి శక్తి చుట్టూ చేతులు వేస్తే చెల్లెల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు శక్తి. తర్వాత శివని కూడా హగ్ చేసుకుని అన్నలతో తనివి తీర ముచ్చట్లు పెట్టడం మొదలుపెట్టింది సత్య. వంశీ వాళ్ళకి కిరణ్ వాళ్ళు కనిపించకపోవడంతో ఇంకా రాలేదని అర్థమై అక్కడే ఉన్న చైర్స్‌లో బ్యాగ్స్ పక్కన పెట్టుకుని కూర్చోవడంతో శక్తి వాళ్ళని గమనించి పాకెట్స్‌లో చేతులు పెట్టుకుని వాళ్ళ వైపు వెళ్ళబోతుంటే "అన్నయ్య ప్లీజ్ ఈరోజొద్దు. వాళ్ళు మనల్ని కదిలించనప్పుడు మనం కదిలించడం అవసరం లేదు. ఇంటికి వెళ్దాం పద" అంటూ సత్య, శివ శక్తిని ఆపారు. కూల్ కూల్ ఎంత కాదనుకున్నా వాళ్ళు మన ఇంటి ఎదురు ఉండేవాళ్ళు కాబట్టి పలకరించకపోతే ఎలా చెప్పండి అంటూ తమ్ముణ్ణి చెల్లెల్ని సముదాయించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు శక్తి. ఎవరికి వాళ్ళు మొబైల్స్లో మునిగిపోతే శక్తి రావడాన్ని దితి మాత్రమే గమనించి ఇప్పుడు పెద్ద బావ ఇటు వస్తున్నాడేంటి, అటు వాడికి నోరాగదు ఇటు వీళ్ళకి నోరాగదు అంటూ చెమటలు పడుతుంటే కంగారు పడేసరికి అక్క చెయ్యి మెల్లగా వణకడం పక్కనున్న చందన గమనించి ఎదురుగా చూసి తను కూడా షాక్ అయింది. ఏరా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంకా ఎవరు రానట్టున్నారు. పాపం ఎవరూ లేని వాళ్ళలాగా ఇక్కడేం పడుంటారు కానీ పర్లేదు మా కారు 8 సీటర్. మీరొక 5 మెంబర్స్ మేమొక 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి కరెక్ట్‌గా సరిపోతాం. సరిపోకపోయినా మీ చెల్లెళ్ళు మా దగ్గర కూర్చుంటారులే అన్నాడు శక్తి. శక్తి మాటలకి అక్కా చెల్లెళ్ళు ముగ్గురు నోరు జారి చచ్చాడు అన్నట్టుగా కళ్ళు గట్టిగా బిగిస్తే తమ్ముడెక్కడ వెళ్తాడేమోనని తమ్ముడు వైపు కంగారుగా చూశాడు ఆదిత్య. బట్ వీళ్ళ ఆలోచనలు తారుమారు చేస్తూ వంశీ ఏమాత్రం తొణక్కుండా "అయ్యో నువ్వంతగా చెప్పాలా బావా? మా వాళ్ళు మీ దగ్గర కూర్చుంటారు. మీ సత్య నా దగ్గర కూర్చుంటుంది" అన్నాడు వంశీ. ఆ మాట ఎక్స్‌పెక్ట్ చేయని శక్తి "ఏమన్నావురా?" అంటూ కోపంగా అడిగితే "ఏమైంది బావా?
నీ పర్సనాలిటీ మా పర్సనాలిటీ ఒకటేలే. కంఫర్ట్‌గానే కూర్చోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు అన్నాడు వంశీ. శక్తి కోపంగా ఏదో అనబోయే టైంకి అన్నయ్య వాళ్ళని రెచ్చగొట్టేది నువ్వే అంటూ సత్యశక్తి చేయి పట్టుకుని లాక్కు వెళ్ళిపోతే వెనక్కి తిరిగి సీరియస్‌గా చూస్తూ వెళ్ళిపోయాడు శక్తి. చూసావుగా అన్నయ్య, ఆ మెంటల్ దానికి ఉన్న బుర్రలో సగం కూడా ఈ వెధవకి లేదు. తాడి పెరిగినట్టుగా పెరిగాడు. మనందరికంటే పెద్దవాడని ఆగుతున్నాను కానీ లేకపోతే వాడిందాక నోరు జారిన విధానానికి వాడిని అలా వదిలిపెట్టి ఉండకూడదు అన్నాడు వంశీ. శక్తి నార్మల్‌గా మంచివాడే. బట్ పెద్దత్త దూరం అవ్వడానికి కారణమైన కుటుంబానికి చిన్నత్తని ఇవ్వకూడదు అనుకుంటే వీర్ మైథిలి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడంతో మైథిలి వాళ్ళ ఫ్యామిలీకి దూరమైంది. అందుకే శక్తికి వీరంటే పడదు. మైథిలి పెళ్లి టైంకి శక్తి పుట్టకపోయినా తండ్రి చెప్పిన మాటలు బాగానే మైండ్‌కెక్కాయి. చిరాకు తెప్పించి వెళ్తున్న శక్తి వైపు అసహనంగా చూసింది దితి. చెల్లెళ్ళిద్దరూ ఈ రేంజ్‌లో ఆర్గ్యూ చేసేవాళ్ళు శక్తి బావని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటే ఎలా ఒప్పుకుంటారు అన్నట్టుగా చూడ్డంతో చేతికున్న గోర్లు కొరుక్కుంటూ కూర్చుంటే అంతలో తండ్రి వాయిస్ విని కళ్ళెత్తి చూసి సత్య కంటే ఎక్కువ స్పీడ్‌తో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తండ్రిని చూసి కేరింతలు కొట్టే చిన్నపిల్లల్లాగా దగ్గరికి వెళ్ళిపోయింది దితి. ఆ వెనుక ధృతి కూడా వెళ్ళి తండ్రి చుట్టూ చేతులు వేస్తే చందన కూడా వెళ్ళి వాళ్ళ నాన్నని ప్రేమగా హత్తుకుని అలా ఉండిపోయింది. ఇక చెల్లెళ్ల స్పీడ్ అందుకోలేని వంశీ ఆదిత్య మొహాలు మాడు పెట్టుకుని హలో మేడం, వాళ్ళు మీకే కాదు మాకు కూడా డాడీలే. కాస్త గ్యాప్ ఇస్తే మేం కూడా హగ్ చేసుకుంటాం అన్నారు. మీరు హగ్ చేసుకోవడానికి నేనున్నాను కదరా అంటూ కార్ పార్క్ చేసి వెనుక వచ్చిన చింటూని చూసి అన్నయ్య అని అరుస్తూ ఇద్దరూ వెళ్ళి హత్తుకున్నారు ఆదిత్య ఇంకా వంశీ. రేయ్ మెల్లగా వాడిని కింద పడేస్తారా ఏంటి అన్నాడు కిరణ్ నవ్వుతూ. అన్నయ్య, పెద్దన్నయ్యని మేం కూడా హగ్ చేసుకోవాలి. మీరు సైడ్ ఇవ్వండి అంటూ ముగ్గురు డిమాండ్ చేసేసరికి అబ్బా డాడీ వాళ్ళని హగ్ చేసుకుంటామంటే మీరు సైడ్ ఇచ్చారా? ఇప్పుడు మా టైం అని ఇద్దరూ విక్రించేసరికి ఇప్పుడు డాడీలను వదిలేశాం కదా, మీరు వెళ్ళి వాళ్ళని హగ్ చేసుకోండి అని ముగ్గురు మాట్లాడేసరికి డీల్ ఓకే అంటూ వంశీ ఆదిత్య వెళ్ళి ఎవరి ఫాదర్స్ని వాళ్ళు హగ్ చేసుకుని తర్వాత ఎక్స్చేంజ్ అయి పెదనాన్న బాబాయ్ని కూడా హగ్ చేసుకున్నారు. చెల్లెళ్ళ పీక్కుపోయిన మొహాలని తడిమి చూసుకుని అక్కడ సరిగ్గా ఫుడ్ తినట్లేదనేమో, ఇక్కడ మమ్మీ వాళ్ళు మీకోసం భారీ లంచ్ ఏర్పాటు చేశారు, అవన్నీ తినడానికి మీకెంత ఓపిక ఉందో చూస్తాను అన్నాడు చింటూ. 10th ఇంటర్ టైంలో అయితే మమ్మీ వాళ్ళు పెట్టే ఫుడ్ తినలేక చచ్చిపోయేవాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం ఇండియన్ ఫుడ్ కోసం క్రేవింగ్స్ స్టార్ట్ అయ్యాయి అన్నయ్య. మమ్మీ చేసే బిర్యానీ, పెద్దమ్మ చేసే మటన్ కర్రీ తినకపోతే మేము ఇండియా వచ్చి కూడా వేస్ట్, పదండి పదండి వెళ్దాం అంటూ తొందర చేసి ఇంటికి బయలుదేరారు అందరూ. హోల్ ఫ్యామిలీ అక్కడే ఉన్నట్టు గుంపులుగా ఉన్న వాళ్ళని అందరూ చూస్తుండడంతో నవ్వుకుంటూ వెళ్ళి కారులో కూర్చుని ఇంటికి స్టార్ట్ అవ్వడంతో పెద్ద 2 గుమ్మడికాయలతో రెడీగా ఉన్నారు మహి ఇంకా మైథిలి. పిల్లలకి దిష్టి తీసి బొట్లు పెట్టి 5గురు పిల్లలని ముద్దులతో ముంచెత్తేసి ఇంట్లోకి తీసుకువెళ్లారు మైథిలి వాళ్ళు. గబగబా ఫ్రెష్ అప్ అయి వచ్చి భోజనాలు కుమ్మేసి ఆ తర్వాత మాట్లాడుకోవడానికి కూర్చున్నారు పిల్ల బ్యాచ్ మొత్తం. అటు శక్తి, శివ, ధ్రువ ముగ్గురు 3 సైడ్లు కూర్చుని చెల్లెలికి తినిపిస్తూ ఉంటే మెల్లగా పెట్టండి అంటూ రేవతి కూతురు గురించి కంగారు పడిపోయింది. అన్నీ కుశల ప్రశ్నలు అయ్యాక పాపం పిల్లల్ని పడుకోనివ్వండి, ఇంకెక్కడికి పోర్లే, మీ ముచ్చట తీరే వరకు ముచ్చట్లు పెడితే అలసిపోతారని హైందవి కోడళ్ళని తిట్టడంతో పిల్లల్ని పడుకోబెట్టడమే కాకుండా పసిపిల్లల్ని జో కొట్టినట్టుగా దగ్గర కూర్చొని జో కొడుతున్నారు. చింటూ అక్కడే ఉంటూ ఉండడంతో ముగ్గురు పిల్లల్ని పడుకోబెట్టి తన తీర చూసుకుని బయటకొచ్చింది మైథిలి. మధ్యాహ్నం మొత్తం నాన్ వెజ్ వంటలతో అదరగొట్టి రాత్రి డెజర్ట్ ఇంకా స్వీట్స్‌తో పిల్లల కడుపు నింపుకున్నారు ఆ దంపతులు నలుగురు. ఒకరోజు మొత్తం ఫుల్‌గా రెస్ట్ తీసుకొని
రాత్రికి తండ్రి, పెదనాన్న, తాతయ్య, నాన్నమ్మలతో డిన్నర్ చేసి ఇండియాకొచ్చిన ప్రశాంతతో హాయిగా నిద్రపోయారు. నెక్స్ట్ డే దితి ఫ్రెష్ అయ్యి మంచి ఆరెంజ్ కలర్ చుడీదార్లో రెడీ అయ్యి కిందకొచ్చేసరికి ఇంకా టీషర్ట్, నైట్ ప్యాంట్స్తో నిద్రమొహాలు వేసుకున్న ధృతి, చందన వాళ్ళు అయోమయంగా చూస్తూ ఇంత మార్నింగ్ ఎక్కడికి రెడీ అయ్యావక్క అని అడిగారు. కూతుళ్ల మాటకి ఆఫీస్కి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వీర్ ఇంకా కిరణ్ వాళ్ళు కూడా తలెత్తి చూస్తే క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఆదిత్య, వంశీ, చింటూ కూడా తలెత్తి చూసి ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండడంతో వాళ్ళందరి వైపు చూస్తూ 10th ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. మన ఫ్యామిలీలో ఏం జరిగినా సెన్సేషనే కదా. అలాగే మేము నిన్న ఫారెన్ నుంచి వస్తున్న విషయం కూడా న్యూస్లో వేసేసరికి అది నైట్ కాల్ చేసి నన్ను కలుస్తావా చేస్తావా అని బెదిరిస్తోంది. వెళ్ళి రానా అని అడగడంతో వెళ్ళమన్నట్టుగా అందరూ చిన్నగా తలాడించేసరికి లవ్ యూ ఆల్ అంటూ వాళ్ళకు ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వదిన నేను నీ స్కూటీ తీసుకువెళ్తున్నాను అంటూ అరుస్తూ బయటికి వెళ్ళిపోయింది. గగన చిన్నగా నవ్వి ఓకే ఓకే అంటూ కిచెన్లో అత్తలకి హెల్ప్ చేస్తూ ఉండిపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.